దేశవ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశమైంది. ప్రతి ఒక్కరి మనసుల్ని శోకానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె బాధను అధిగమించేందుకు ధైర్యం చెబుతున్నారు నెటిజన్లు. తమ కామెంట్ల రూపంలో నవ వధువుకు ప్రగాఢ సానుభూతి చెబుతున్నారు. ఈ నెల 16న కేరళలోని కొచ్చిలో లెఫ్టినెంట్ విధులు నిర్వహిస్తున్న వినయ్ నర్వాల్ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి తర్వాత 19వ తేదీన ఘనంగా విందు కూడా ఇచ్చారు. ఆ తర్వాత యూరోప్కు హనీమూన్కి వెళ్లాలని అనుకున్నారు. వీసా రావడం ఆలస్యం కావడంతో మంచుకొండల మధ్య సరదాగా గడపాలని భావించారు. కాశ్మీర్కు వెళ్లి డ్యూయెట్ కూడా పాడుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి పహల్గావ్ ప్రాంతంలో రెచ్చిపోయారు. పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇటీవలే వివాహం చేసుకున్న హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ ప్రాణాలు కోల్పోయారు. పవిత్రమైన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి వారం గడవక ముందే తన భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోవడం నవవధువును, ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది. తన కళ్ళెదురుగానే భర్తను అతి దారుణంగా ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే బుధవారం వినయ్ మృతదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు అధికారులు. కాళ్లపారాని ఆరకముందే భర్తను కోల్పోయిన పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ తన భర్త మరణం పట్ల గర్వంగా ఉందని నవవధువు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్రమంలోనే నవవధువును అధికారులు, కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఇలా పచ్చని తోరణాల నడుమ ప్రారంభమైన ఇద్దరి పరిణయ జీవితం ఉగ్రవాదుల దాడితో ఒంటరిగా మారింది.